ఆరాధనకై మనము చేరవచ్చు ఉండగా ఆరాధనకు సహాయకరంగా ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మవశులై ఉండగా క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఆరాధించడానికి దేవుని సన్నిధానానికి మనం వచ్చి ఉన్నాం. ఆయన ఆజ్ఞ అది. ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై ఇలాగూ చేయుడి అన్న ఆయన మాట మేరకు మనం చేరి వస్తూ ఉన్నాం. ఆదివారమున ప్రభు దినాన ఆరాధిస్తున్నటువంటి ఆరాధన ఇది ప్రత్యేకమైనటువంటి ఆరాధన. ఆయన మరణ పునరుత్థానములను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెలు, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న రసపాత్రలో పాలుపంపులు పంచుకుంటూ ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను ఆరాధించాలి అన్నది ఆయన యొక్క ఇష్టమై ఉన్నది. మరి ఆ విధమైనటువంటి ఆజ్ఞను పొంది మనం దేవుని సన్నిధానానికి వచ్చి ఉన్నాం. మరి ప్రభువు దినాన మనం ఎలా ఉండాలో, ఏమి చేయాలో మనము ధ్యానం చేసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రభువు దినం అనేది ప్రత్యేకమైనటువంటిది. ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో కూడా భక్తుడైనటువంటి యోహాను ప్రభువు దినమందు ఆత్మ వశుడనై ఉండగా అన్నాడు. అంటే ప్రభువు దినాన మనము ఆత్మ యొక్క వశంలో, ఆత్మ అనేది అక్కడ పెద్ద అక్షరంతో ఉంటుంది. అంటే పరిశుద్ధాత్ముని గురించి అక్కడ రాయబడి ఉంది. పరిశుద్ధాత్ముని యొక్క వశంలో మనం ఉండాలి ప్రభు దినాన. అంటే మిగతా దినాలు మన ఇష్టానుసారంగా ఉండమని కాదు, కానీ ప్రత్యేకంగా ప్రభు దినంలో మరి మనం ఆత్మ వశంలో ఉంటూ చేయవలసినటువంటి కొన్ని కార్యాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ భక్తుడు ఆత్మ వశంలో ఉండి ఏం చేస్తూ ఉన్నాడంటే 13వ వచనం నుంచి మనం చదివితే, 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలే ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయిచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండెను అని మనం చూస్తాం. అంటే ఆయన ప్రభు దినాన ఆత్మవశంలో ఉండి దేవుని యొక్క మరి ఆయన యొక్క దైవత్వాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన ఔన్నత్యాన్ని వర్ణిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఆత్మవశంలో ఉన్నటువంటి భక్తుడు ప్రభువును చూస్తూ ఉన్నాడు. ఆయన యొక్క స్థితిని, ఆయనలో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. అందుకే ఆ చూసిన తర్వాత కిందికి వస్తే 17వ వచనంలో అంటాడు, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. ఎప్పుడైతే ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క దైవత్వాన్ని చూచాడో, ఒక చచ్చిన వాని వలె ఆయన పాదం దగ్గర పడిపోయాడు. అంటే ఆరాధించినటువంటి ఒక విధానాన్ని అక్కడ మనం చూస్తాం. కాబట్టి ఆత్మవశంలో ఉన్నటువంటి వాడు ప్రభు దినాన ఆత్మవశంలో ఉండి ఆయన యొక్క దైవత్వాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన ఔన్నత్యాన్ని మనం వర్ణించాలి. మొదట ఆయనను గొప్ప చేయాలి. మొదట ఆయనను మనం ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్ళాలి. ఆయనను ఘనపరచాలి. అది దేవుడు కోరుకుంటున్నటువంటిది. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మనం ఆత్మవశంలో ఉంటే. ప్రభు దినాన మనము లేవగానే మన యొక్క పనుల్లో మనం ఉంటూ ఉన్నాం, కానీ ఆత్మవశంలో ఉండాలి అంటే ఆయన దగ్గరకు వచ్చి ఆయన సన్నిధిలో గడపగలిగితే మనం ఖచ్చితంగా ఆత్మవశంలో ఉండి ఆయనను ఆరాధించగలం. అంతేకాదు, మరి ఒక సిద్ధపాటు అవసరం. ప్రభు దినాన సిద్ధపాటుతో మనం దేవుణ్ణి ఆరాధించడానికి రావాలి. మనం ఎరిగినటువంటి వాక్యమే లూకా సువార్త 24వ అధ్యాయంలో. మిగతా సువార్తలు కూడా అలాంటి మాటలే మనం చూస్తాం. లూకా సువార్త 24వ అధ్యాయం 1వ వచనంలో, ఆదివారమున తెల్లవారుచుండగా
ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి అని మనం చదువుతాం. ఆదివారమున తెల్లవారుతా ఉండగానే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? తాము సిద్ధపరిచినటువంటి సుగంధ ద్రవ్యములను తీసుకొని ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. అంటే ప్రభు దినాన సిద్ధపాటు కలిగి మనం దేవుని సన్నిధానానికి రావాలి. ఆయన్ను ఆరాధించడానికి వచ్చేటప్పుడు సిద్ధపాటు అవసరం. ఆనాడు వారు సుగంధ ద్రవ్యాలను తీసుకొని వెళ్ళారు, కానీ ఈనాడు మన హృదయాన్ని మనం సిద్ధపరచుకోవాలి. మన హృదయాన్ని సుగంధ ద్రవ్యాలతో నింపుకోవాలి, పరిమళ వాసనగా ఉండేటట్టు. అందుకోసమే మరి ఒక మాట మనం దేవుని యొక్క గ్రంథంలో చూసేది ఏంటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో తన్ను తాను పరీక్షించుకొని ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను అని. అంటే ఆ సిద్ధపాటు అనే విషయంలో మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. గడిచిన వారమంతా మన యొక్క పరిస్థితి ఏంటి, దేవునితో మనకున్నటువంటి సంబంధం ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి, సిద్ధపరచుకోవాలి. ఒకవేళ ఏదైనా దేవునికి ఇష్టం కానీ మనలో ఉండి ఉంటే వాటన్నిటినీ సరి చేసుకొని శుద్ధి చేసుకొని పరిమళ వాసనతో సుగంధ ద్రవ్యములతో మన యొక్క హృదయాన్ని నింపుకొని ఆయన సన్నిధానానికి మనం రావాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రభు దినాన ఆత్మ వశంలో ఉంటూ సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. ఆనాడు వారు తెల్లవారుతుండగానే అని మనం చూస్తాం. అంటే వారి మనసంతా ఎక్కడుందంటే ఎప్పుడు ఉదయం అవుతుందా, నేను ఎప్పుడు నా ప్రభు దగ్గరికి వెళ్ళి ఆరాధించాలా అని. ఇది ఒక విశ్వాసికి ఉండవలసినటువంటి లక్షణం, లేక ఆరాధించడానికి వచ్చేటటువంటి విశ్వాసికి ఉండవలసినటువంటి లక్షణం. ఆరాధించడానికి వచ్చేటప్పుడు ఏదో ఉన్నపాటున వచ్చి మనం రొట్టె విరిచి పాత్రలోని త్రాగడం కాదు. ఖచ్చితంగా ఒక సిద్ధపాటు అనేది మనకు అవసరం. ఆ దినమైన వేకువనే లేచి ఆయన సన్నిధిలో గడపాలి. మన పనులు మనకు ఉన్నాయి, కానీ వేకువనే లేచి సిద్ధపడవలసినటువంటి అవసరత మనకు ఎంతైనా ఉంది. తర్వాత మరి ఆ దినాన ప్రభు వశంలో ఉండి, ప్రభు ఆత్మవశంలో ఉండి మనం చేయవలసిన మరొక సంగతి ఏంటంటే, ఇదే లూకా సువార్త 24వ అధ్యాయము 13-14 వచనాలు చదివితే, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నింటినీ గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి అన్నాడు. 20వ వచనం నుంచి చదివితే, మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసిరి. ఇక్కడ ఇదిగో ఆ దినమంది అంటే ప్రభు దినాన ఆదివారమున ఇద్దరు వ్యక్తులు కదా, ఇద్దరు యెరూషలేము నుండి ఆమడ దూరమునున్న ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్తూ ఉన్నారు. వారు సంభాషించుకుంటూ ఉన్నారు. ఏం సంభాషిస్తూ ఉన్నారు? జరిగినటువంటి సంగతులను గురించి. ఏంటి ఆ సంగతులు అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిలువ కార్యాన్ని గురించి తలపోసుకుంటూ ఉన్నారు, సంభాషించుకుంటూ ఉన్నారు. అంటే ప్రభు దినాన మన మధ్యలో ఉండవలసినటువంటి సంభాషణ ప్రభు యొక్క శిలువ కార్యం. ఒకరితో ఒకరు ఆ యొక్క శిలువ కార్యాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ సంభాషిస్తూ ఆయన సన్నిధానానికి వచ్చి ఆరాధించాలి. అంతేకాదు వారు సంభాషిస్తూ మరి ప్రభు వారి మధ్యలో ఉన్నాడు. ఎప్పుడైతే అలాంటి అనుభవాలతో మనం ఉంటామో ఖచ్చితంగా ప్రభు మనతో కూడా ఉంటాడు. ఆయన వారిని కలుసుకున్నాడు అక్కడ. ఆ తర్వాత వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో మరి ఆయనను శిక్షకు అప్పగించి సిలువ వేయించాలని నీకు తెలియదా అంటూ కిందికి వస్తే, మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరి. అంటే ఆయన శిలువ కార్యాన్ని గురించి సంభాషిస్తూ ఉన్నారు, ఆయన పునరుత్థానమును గురించి కూడా సంభాషిస్తూ ఉన్నారు. ఆ సంభాషణ జరుగుతూ ఉండగానే యేసు ప్రభు వారితో కూడా వెళ్ళి, ఆ కింది భాగంలో మనం చదువుతాం 30వ వచనంలో, ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా. ఈ యొక్క సంభాషణతో, ఈ యొక్క అనుభవాలతో వారు ప్రభువుతో కూడా చేరి ఆ యొక్క రొట్టెను విరిచినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఆరాధించడానికి, రొట్టె విరవడానికి వచ్చే ముందు ప్రభు దినాన ఆత్మ వశములో మనం ఉండాలి.
సిద్ధపాటు కలిగిన వారమై దేవుని సన్నిధానానికి రావాలి. మూడవదిగా ఆయన యొక్క మరణ పునరుత్థానం గురించినటువంటి సంభాషణ మనం కలిగి ఉండాలి. ఇంతకంటే వేరే ఒక సంభాషణ మన మధ్యలో ఉండకూడదు. అయినంత మటుకు అలాంటి సంభాషణతో, అలాంటి తలంపులతో దేవుని సన్నిధానానికి మనం రావాల్సినటువంటి వారమై ఉన్నాం. మరి అలాగే మనం చూస్తే ఇంకొకటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఇదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదువుకున్న భాగంలో ఆయన ఆత్మవశుడై ఉండి, అక్కడ ఒక మాట ఏముందంటే, ఆత్మవశుడై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము అని అది విన్నటువంటి సంగతిగా మనం చూస్తాం. గొప్ప స్వరం ఆయనకు వినబడింది. బూరధ్వని వంటి ఒక గొప్ప స్వరం ఆయన విన్నాడు. ఈ బూరధ్వని వంటి గొప్ప స్వరము దేన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది అంటే, ఇదిగో యేసు ప్రభువు రాబోతూ ఉన్నాడు. ఆయన గురించి తెస్సలోనికైలకు రాస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు 4వ అధ్యాయంలో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ ఆయన పరలోకము నుండి దిగివచ్చును అని మనం చూస్తాం. వచ్చినప్పుడు మరి ఆయన మనం ఎదుర్కొంటామన్న సంగతులు అక్కడ ఉన్నాయి. అంటే మనకున్నటువంటి గొప్ప నిరీక్షణను కూడా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రభు దినము ఆయన సన్నిధానానికి వచ్చినప్పుడు ఆయన మరణ పునరుత్థానం గురించిన సంభాషణ, ఆ మరణ పునరుత్థానం గురించిన తలంపు మనకు ఉండాలి. అదే సమయంలో అది మనకు ఏమి జ్ఞాపకం చేస్తూ ఉంది అంటే, ఇదిగో ఆయన రాబోతూ ఉన్నాడు. మనకున్నటువంటి గొప్ప నిరీక్షణను జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆయన ఎలాగైతే పునరుత్థానుడయ్యాడో ఒక దినం మనం కూడా సమాధిలో నుంచి లేపబడతాం, మనం కూడా ఆయన్ని ఎదుర్కోబోతూ ఉన్నాం అన్న గొప్ప నిరీక్షణతో కూడినటువంటి సంగతిని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎప్పుడైతే ఇవన్నీ మన మనసులో ఉంటాయో అప్పుడే ఆయనను ఆరాధించడానికి మన మనసులు సిద్ధంగా ఉంటాయి. అందుకే ఈ తలంపులతో మరి వారు రొట్టె విరవడానికి వెళ్ళినట్టుగా చూడండి. ఇంకొక మాట మనం చూస్తే అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అన్నాడు. ఇక్కడ వారు రొట్టె విరవడానికి కూడి వచ్చారు. ఎప్పుడు? ఆదివారమున. అయితే ఈ రొట్టె విరవడానికి కూడి వచ్చే ముందు మనలో జరగవలసినటువంటి సంగతులు ఇవి. ఆ ప్రభువు దినమందు ఆత్మ వశంలో మనం ఉండాలి, పరిశుద్ధాత్ముని యొక్క వశంలో. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముని వశంలో ఉంటామో మన తలంపులన్నీ కూడా ఆరాధనకు సిద్ధపరిచే విధంగా ఉంటాయి. మనం ఆ పరిశుద్ధాత్ముని వశంలో మనం ఉన్నప్పుడు మనము సిద్ధపడతాం. పరిశుద్ధాత్ముడే మనం సిద్ధపరుస్తాడు. ఎందుకు అంటే మనలో ఉన్నటువంటి ఆశను బట్టి. నేను వెళ్ళాలి కదా. ఆనాడు వారు ఎప్పుడు ఉదయం అవుతుందా, తెల్లవారుచుండగానే, ఇంకా చీకటి ఉండగానే వారు ముందుగానే సిద్ధపరచుకున్నటువంటి వాటిని తీసుకొని ఆరాధించడానికి వెళ్తూ ఉన్నారు. నిజంగా ఇలాంటి అనుభవం మనకుందా? అసలు ఆదివారం కంటే ముందే శుక్రవారమే వారు సిద్ధపరచుకున్నారు. అసలు ఈ ఆదివారం గడిచిపోతే రేపటి నుంచే, మళ్ళీ ఈ సాయంకాలం నుంచే మనలో ఉండవలసిన ఆశ ఏంటంటే, మళ్ళీ ప్రభు దినం ఎప్పుడు వస్తుందా, మళ్ళీ నేను ఎప్పుడు ప్రభువును ఆరాధిస్తానా, నేను ఎప్పుడు ఆయన్ను ఘనపరుస్తానా అన్నటువంటి ఒక ఆలోచన మనకు ఉండాలి. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయంటే ఆయన ఇచ్చిన రక్షణ ఏంటో మనకు అర్థమవుతాయి. శిలువలో ఆయన చేసిన కార్యం దేనికోసమో మనకు అర్థమైతే ఖచ్చితంగా ఆ సిద్ధపాటుతో మనం ఉంటాం. ఆయన ఆరాధించాలి ఇదే మన మనసులో ఉంటుంది, కానీ ఇంకొకటి ఎప్పుడు చోటు చేసుకోదు. కాబట్టి ఆత్మవశ్యంలో ఉండి సిద్ధపాటు కలిగి వచ్చారు. ఆయన యొక్క మరణ పునరుత్థానం గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రొట్టె విరవడానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు రొట్టె విరవడానికి వచ్చారు? ఇందులో ఉన్నటువంటి ఆ యొక్క సారాంశం కూడా అదే. చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయంలో, లూకాసు వార్త 22వ అధ్యాయం 19వ వచనంలో, పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని. ఎందుకు రొట్టె విరుస్తూ ఉన్నాం? ఏదో విరవాలి కాబట్టి, బాప్తీసం తీసుకున్నాము కాబట్టి కాదు. ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని విరవాలి. అందుకే రొట్టె ఒకటే ఉంది, దాన్ని మనమే విరుస్తూ ఉన్నాం. మనం విరుచు రొట్టె మనమే విరవాలి. ఎందుకు అంటే ఇదిగో విరిచేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఇదే. ఆయన యొక్క శరీరం మన కొరకై విరవబడింది అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికే వస్తూ ఉన్నాం. రొట్టె విరవడం అనేది
పాత్రలో పాలుపంపులు పంచుకోవడం అనేది ఆయనను జ్ఞాపకం చేసుకోవడం. కాబట్టి ప్రభు దినాన చేయవలసినటువంటి కార్యాలు ఉన్నాయి. ఆత్మ వశంలో ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి, మరణ పునరుత్థానాలను జ్ఞాపకం చేసుకోవాలి. అదే సమయంలో మనల్ని మనం పరీక్షించుకోవాలి. అంటే ఎందుకు పరీక్ష చేసుకోవాలి అంటే మనం శుద్ధి చేసుకోవడానికి, ఆరాధించడానికి వచ్చే మనం అశుద్ధమైనటువంటి అపవిత్రమైనటువంటి హృదయంతో వచ్చి ఆరాధించడానికి వీలు లేదు. అట్టి ఆరాధన ఆయన ఆగ్రహించడు, ఆయన అంగీకరించడు. మనకుగా మనం ఒకవేళ ఆరాధించవచ్చు, ఎందుకంటే దానికి ఎవరు అభ్యంతరం చెప్పరు కదా. దేవుడు ఎప్పుడు ఖచ్చితంగా మనల్ని పట్టుకొని ఏది చేపించాడు, ఆయన మనకు స్వేచ్ఛ ఇచ్చాడు, ఆయన స్వాతంత్రం ఉంది మనకు. అయితే దేవుని యొక్క కట్టడలను, ఆయన యొక్క ఇష్టాన్ని ఎరిగినటువంటి వారంగా ఆయన ఎలాంటి ఆరాధన కోరుకుంటూ ఉన్నాడో అలాంటి ఆరాధన చేయడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాల్సిన వారమే ఉన్నాం. మనల్ని మనం ఎందుకు పరీక్ష చేసుకోవాలి అంటే శుద్ధి చేసుకోవడానికి. లోకంలో ఉన్నాం, లోక మాలిన్యం మనకు అంటుకుంటూ ఉంది. మనమేమి ఒకవేళ కొన్నిసార్లు కావాలని తప్పు చేయం, కావాలని ఎక్కడ దిగజారం మనం, కానీ లోకంలో ఉన్నాం కాబట్టి కొన్నిసార్లు మరి తెలియక మనం ఏదైనా పొరపాటు చేస్తే దాన్ని సరి చేసుకొని శుద్ధి చేసుకొని ఆ పరిశుద్ధమైనటువంటి హృదయంతో, ఆ పవిత్రమైనటువంటి హృదయంతో ఆయన సన్నిధానానికి వచ్చి మనం ఆయన్ను ఆరాధించాలి. కాబట్టి ప్రభువు దినం అనేది చాలా శ్రేష్టమైంది. ఆనాడు వారు శనివారం సబ్బాతు దినాన్ని ఎలాగ ఆచరించారో దానికంటే శ్రేష్టంగా ప్రభు దినాన్ని మనం ఆచరించాలి. ప్రభు దినాన మనం ఏ పని పెట్టుకోవడానికి వీల్లేదు. ప్రభు దినం ఆయింది, అది మనం ఆ మాటలోనే మనం చూస్తాం. ప్రభు దినం, ఆ దినం ఆయింది, ఆయన కొరకు ప్రత్యేకించబడినటువంటి దినం. ఆయన మన కొరకై మరణించి సమాధి చేయబడి తిరిగా లేచినటువంటి దినం. ఆయన లేచాడు కాబట్టే మనకు రక్షణ దొరికింది. ఆయన అందరిలాగా ఆ సమాధిలో ఉంటే మనకి ఇట్టి భాగ్యం ఉండేది కాదు, మనం ఇక్కడ ఉండేవారం కూడా కాదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ప్రభు దినంలో ఉన్నటువంటి ప్రత్యేకతను మనం తెలుసుకుందాం. ఆ ప్రభు దినంలో మనం ఎలా ఉండాలో, ఏమి చేయాలో మనం ఎరిగి ఆయనను ఆరాధిద్దాం. ఆరాధించడానికి వస్తూ ఉన్నాం మంచిదే, రొట్టె విరుస్తూ ఉన్నాం మంచిదే, పాత్రలో పాలు పంపులు పంచుకుంటూ ఉన్నాం మంచిదే, కానీ మన యొక్క హృదయాలు ఎలా ఉన్నాయి? ఆత్మచేత నింపబడి వస్తూ ఉన్నామా? పరిశుద్ధాత్మ యొక్క వశంలో ఉంటూ ఉన్నామా? నిజంగా ఆయన యొక్క వశంలో మనం ఉండగలిగితే మన యొక్క ఆలోచనలు వేరే, మన తలంపులు వేరే. అసలు ఆ యొక్క శిలువ మీదనే కేంద్రీకరించి ఆయన చేసిన ఆ గొప్ప కార్యమును తలపోసుకుంటూ ఆయన సన్నిధానానికి వస్తాడు. ఆ విధమైనటువంటి అనుభవంతో వస్తేనే మనకు కూడా ఆ ఆరాధన తృప్తి అనిపిస్తుంది. ఎందుకంటే ఇదిగో నా ప్రభువుని నేను ఆరాధించాను కదా, నా ప్రభువుని నేను ఘనపరిచాను కదా అన్న ఒక తృప్తి మనకు కూడా ఉంటుంది. ఆ తృప్తి లేని ఆరాధన, మనకే తృప్తి లేకపోతే ఆయనకి ఎంత తృప్తిని ఇస్తుంది? ఆయన ఆరాధనను ఆగ్రహించాలని మన మధ్యలో ఆసీనుడై ఉన్నాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మరి అంతగా ప్రాణం పెట్టినటువంటి ప్రభు, ఇదిగో నేను వీరి కొరకు ఇంత గొప్ప కార్యం చేశాను కదా, నా పిల్లలు నన్ను స్తుతిస్తూ ఉండగా, వారు నన్ను ఆరాధిస్తూ ఉండగా నేను వారి మధ్యలో ఉండాలి, నేను వారితో కూడా ఉండాలి. ఆనాడు వారిద్దరూ ఎమ్మాయి గ్రామానికి వెళ్ళేటప్పుడు ఆయన గురించి మాట్లాడుతూ ఉంటే ఆయన వారి మధ్యలో ఉండడానికి ఇష్టపడ్డాడు. ఆయన మనం కూడా అలాంటి మనసుతో ఆరాధిస్తూ ఉంటే ఆయన మన మధ్యలో ఉంటాడు. ఒక మాట మనం చూస్తే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము అన్నాడు. అంటే ఇది లవోదికయ సంఘానికి రాసినటువంటి మాట. ఈ లవోదికయ సంఘం యొక్క పరిస్థితి ఎలాగుంది అంటే ప్రభువు లేడు వారి దగ్గర. ఆయన ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నానంటే ఆయన బయట ఉన్నాడు. ఆయన అందుకే ఆయన అంటూ ఉన్నాడు, ఎవరైనా తలుపు తీస్తే నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయడము. మనతో కూడా చేరి ఆరాధనలో ఉండడానికి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కానీ కొన్నిసార్లు మనం ఆయన బయట నిలబెట్టామేమో, మన యొక్క పరిస్థితిని బట్టి ఆయన లోపలికి రాలేక బయట ఉన్నాడేమో. ఎందుకంటే లవోదికయ సంఘం పరిస్థితి అలాగే ఉంది. వారు ఎలాగున్నారంటే చూడండి, నీవు దౌర్భాగ్యుడవును, అసలు నులివెచ్చని జీవితం వాళ్ళది,
దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతులను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకుంటా ఉన్నాను. పరిస్థితి చూస్తే ఏం బాగలేదు, దరిద్రుడుగా ఉన్నాడు. కానీ ఏమనుకుంటున్నాను, నేను ధనవంతుణ్ణి. అంటే వేషధారణతో కూడినటువంటి జీవితం కలిగి ఆరాధించడానికి వస్తూ ఉంటే ఆయన ఆరాధనలో ఉండడానికి ఆయన ఇష్టపడడం లేదు. ప్రేమైన వల్లరా, మనం అనుకుంటూ ఉన్నాం కానీ మనం ఆరాధించే దేవుడు సామాన్యుడు కాదు. ఆయన మన హృదయాలను చూసేటటువంటి వాడు. మన హృదయాల్లోనికి తొంగి చూస్తాడు ఆయన. మనం పెదవులతో ఆరాధిస్తూ ఉండగా, మంచి మంచి మాటలు వల్లిస్తూ మనం ఆరాధిస్తూ ఉంటే దాన్ని చూసి ఆయన సంతోషపడేవాడు కాదు. మన హృదయం ఎలా ఉంది? ఒకవేళ మనకు మాటలు రాకపోవచ్చు, నోరు తెచ్చి స్తుతించలేకపోవచ్చు, కానీ మన హృదయంలో ఆయన పట్ల ఉన్నటువంటి ప్రేమ, ఆయన పట్ల ఉన్నటువంటి కృతజ్ఞతా భావం, ఇవన్నీ ఆయన చూసినప్పుడు దాన్ని బట్టి ఆయన సంతోషించేవాడుగా ఉన్నాడు. మరి ఎలాగున్నాయి మన హృదయాలు? ఆరాధించడానికి వచ్చాం మనం, ఎలాంటి మనసుతో వచ్చాం? పరిశుద్ధాత్మ యొక్క వశంలో ఉండి వచ్చామా? సిద్ధపాటు కలిగి వచ్చామా? ఆయన మరణ పునరుత్థానం గురించినటువంటి ఆలోచన మనకు ఉండిందా? మరి రొట్టె విరుస్తూ ఉండగా మనం పరీక్ష చేసుకున్నాం. యోగ్యమైనటువంటి రీతిలో, శుద్ధమైనటువంటి హృదయంతో ఆ రొట్టెలో, ఆ రసపాత్రలో పాలుపంపులు పంచుకొని ఆయన్ను మహిమపరిచే వారంగా ఉండడానికి, ఆయన్ను ఆనందపరిచే వారంగా ఉండడానికి దేవుడు తన కృప అనుగ్రహించునుగాక.